వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మేనల్లుడు కూడా జోగి రమేష్ వారసుడే అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే గత 2 రోజుల క్రితం విజయవాడ పడమటి కేంద్రంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కూడా అంశం వైరల్ అయింది. చాలా సీరియస్గా సోషల్ మీడియా దీన్ని పూర్తి స్థాయిలో జనాన్ని కూడా తెలిసేలాగా చేసింది. ఇది డబ్బుతో వచ్చిన మదమా లేకపోతే కొవ్వెక్కి కొట్టుకుంటున్న విధానమో కానీ ఆ స్థాయిలో పడమట్లో జరిగిన ఇన్సిడెంట్ సభ్య సమాజాన్ని సిగ్గుపడేలాగా. మరి ఇక్కడ ఒక ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళిద్దరూ తమ తల్లిదండ్రులు గురించిన దారు కారుల్లో ఒకరితో ఒకరు కొట్టుకుని రోడ్ల మీద ఫైటింగ్ సీన్ తలపించేలా, అసలు సినిమాల్లో కూడా ఉండవేం, సినిమాల్లో అదంతా నటన, ఇది రియాలిటీ. పడమటి రోడ్లో హై టెన్షన్ రోడ్ అది. ఆ రోడ్లో వాళ్ళిద్దరు కూడా నైట్ టైము అటు జనాలు ఉన్నారు, రష్ ఉంది, రోడ్ అంతా. ఆ దారు కార్లు కింద పడి ఎవరన్నా ఏమైనా అయి ఉంటే వీళ్ళు వెనక్కి తీసుకొచ్చేవాళ్ళు కాదు కదా. ఆ స్థాయిలో వాళ్ళు రోడ్డెక్కి కొట్టుకున్న తీరు అది మదమా, అహంకారమా, ఉన్మాదమా, లేకపోతే మత్తుతో వచ్చిన కొత్త రోగమా ఏమో కానీ ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ చేసిన ఈరోజు ఒక ఇష్యూ ఏదైతే ఉందో నిజంగానే సభ్య సమాజాన్ని సిగ్గుపడేలాగా చేసింది. అంతసేపు వాళ్ళు ఫైట్ చేసుకొని అక్కడ ఆ స్థాయిలో హంగామా సృష్టిస్తూ ఉంటే అసలు పోలీసులు ఎక్కడ ఉన్నారు, పోలీసులకు ఎవరు కూడా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మొత్తం చుట్టూ ఉన్న జనాన్ని మొత్తాన్ని భయంకపితులను చేస్తే వాళ్ళు భయంకరమైన వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తే ఒక గ్యాంగ్ వార్ తరహాలో ఎందుకు పోలీసులు అంత సీరియస్గా ఇన్వాల్వ్ కాలేదని అయితే ఒకటి చర్చ. ఇక్కడ అసలు ఆ సీన్లో పూర్వాపారాల్లోకి మనం వెళ్తే ఇద్దరు అబ్బాయిలు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఫ్రెండ్స్. ఒకరు లింగమనేని రోహిత్, ఇంకొకరు బొల్లా ఓం. ఈ బొల్లా ఓం అనే అతను వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా ఇద్దరు రియల్ ఎస్టేట్ చేస్తారు. ఎస్పెషల్లీ రోహిత్ తండ్రి రియల్ ఎస్టేట్లో ఉన్నారు. అదేవిధంగా ఈ బొల్లా ఓం తండ్రి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రోహిత్ తండ్రి టీడీపీకి చెందిన వ్యక్తి అయితే అదేవిధంగా చూస్తే ఈ బొల్లా ఓం స్వయాన జోగి రమేష్కి మేనలుడే అని కూడా చెప్తా ఉన్నారు. అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి, జోగి రమేష్తో ఉన్న ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. అయితే వీళ్ళిద్దరూ కూడా ఒక అమ్మాయి విషయంలో ఒకరి దగ్గర ఒకరు అమ్మాయి గురించి మాట్లాడుకునే క్రమంలో ఇద్దరికి ఫోన్లో మాట పెరిగి ఎక్కడో నువ్వు చెప్పు తేల్చుకుందాం అనేదాకా ఇద్దరు రావడం జరిగింది. ఆ టైంలో అటు ఇటు కాకుండా నైట్ టైంలో వాళ్ళిద్దరూ వచ్చి విజయవాడ పడమట హై టెన్షన్ రోడ్లో తమ కార్లు వేసుకొని వచ్చారు. ఒక్కొక్క కారు వచ్చి 5 లక్షలు ఉంటుంది, అది ధార్ కారు. వాటిని వేసుకొని వచ్చి ఇద్దరు ఒక గ్యాంగ్ వార్ తరహాలో వాళ్ళిద్దరు గుద్దుకుంటానే ఉన్నారు ఆ కారులతోని ఒకరిలో ఒకరు. పక్కన జనాలు అరుస్తున్నా, బెంబేలు ఎత్తిపోతున్నా, హాహాకారాలు పెడుతున్నా వాళ్ళిద్దరు కూడా అలాగే తనుకుంటూ ఉన్నారు. మళ్ళీ అది జాలక గుద్దుకుంటుంది జాలక. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత అవి పక్కన పడేసి ఆ బేస్బాల్ రాడ్స్ ఉంటాయి కదా, అవి అన్ని రాడ్స్ కర్రలు అవన్నీ పట్టుకొని వచ్చి ఎవరికి వాళ్ళే తమ వెంట తీసుకొచ్చిన ఇంకొంతమంది కుర్రోళ్ళతో కలిసి ఆ ఒకరికారు ఒకరు పూర్తిగా ధ్వంసం చేసుకున్నారు. చూడండి, ఇది ఎక్కడైనా సరే మనం సినిమాల్లో చూస్తాం కదా ఇట్లాంటి సీన్స్. వీళ్ళు వీధి రౌడీలు అని అనలేం కదా, వీళ్ళు పెద్ద రౌడీలు, ఒక రౌడీ మూక తరహాలోనే వీళ్ళు ఆ స్థాయిలో నడి రోడ్డు మీద ఒక వీరంగం సృష్టించడాన్ని ఎలా చూడాలి? నిజంగానే సభ్య సమాజం సిగ్గుపడే విషయం కదా ఇది. అసలు వీళ్ళిద్దరిని పోలీసులు కేసు పెడతాం కాదు, వీళ్ళిద్దరి గొడవ కారణమైన అంశం ఏంటి, వీళ్ళిద్దరి సైకోయిజం ఏంటి? ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే ఒకటి కారులోనేమో స్టెరాయిడ్స్ దొరికే, ఒకడేమో ఆల్రెడీ డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ వచ్చింది. వాళ్ళు ఆ డ్రగ్స్ తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒళ్ళుపై కూడా తెలియట్లేదు అసలు ఏం చేస్తున్నాం అనేది. వాళ్ళ కార్ల కింద బట్టి పొరపాటున ఎవరికైనా ఏమైనా అయ్యి ఉంటే వీళ్ళు ఆ ప్రాణాలను తిరిగి తీసుకొచ్చి ఉండేవాళ్ళ. అసలు ఆ పేరెంట్కి కొంచెమన్నా ఆ పేరెంట్స్ కి బుద్ధి జ్ఞానం ఇలాంటివి ఏమన్నా పెట్టాయా? ఆ పిల్లలు ఆ టైంలో వాళ్ళకి ఆ ఏజ్ లో కార్లు కొనియటం తప్పు అయితే, ఆ ఏజ్ లో అసలు ఎక్కడికి వెళ్తున్నారని అడగకపోవడం ఇంకో తప్పు అయితే, వాళ్ళు ఆ డ్రగ్స్ దొరికినాయంటే ఎప్పటి నుంచి ఉన్నాయి వాళ్ళ దగ్గర డ్రగ్స్? ఆ స్థాయిలో వాళ్ళు మత్తులో పడి జోగుతా ఉంటే వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ అంతా ఎక్కడ వీళ్ళు గుడ్డుగుర్రాలకు పళ్ళదవుతున్నట్టు కూర్చొని వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళని గారాబం చేసి ఆ డబ్బు మాయలో వాళ్ళని పెంచి ఆ స్థాయిలో గారాబం చేస్తే దానికి రిజల్ట్ ఇదిగో ఇలాగే ఉంటుంది. ఒక బండి సంజయ్ కొడుకుని చూడట్లేదా వీళ్ళంతా? ఇప్పుడు ఆఖరికి ఈరోజు బండి సంజయ్ పరువు బోర్డు ఎన్నాళ్ళు ఆయన బిగ్ బై బ్రిక్ నిర్మించుకుంటూ వచ్చాడు తన సామ్రాజ్యాన్ని. ఆ సామ్రాజ్యం మొత్తాన్ని ఒక్క వేడితో కూల్చేశాడు వాళ్ళ కొడుకు. అంతేకాదు ఈరోజు ఆయన పదవి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన రక్షణ శాఖ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆ పదవి పోవడానికి కూడా, ఒకవేళ ఆ పదవి పోతే దానికి కూడా అతనే కారణం, బండి సంజయ్ కొడుకే కారణం దానికి కూడా. సో అట్లాంటి చూస్తే కూడా ఇలాంటి వాళ్ళని ఎలా ప్రమోట్ చేస్తూ ఉంటారా తల్లిదండ్రులు? ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లారు, వాళ్ళని జైల్లో పెట్టారు. రేపు పొద్దున అసలు దీనిలో తొవ్వే కొద్దీ సంచలన నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు జనం ముందు ఎలా తిరుగుతారు? ఆ పిల్లల ద్వారా ఆ పేరెంట్స్ ఎలా తిరుగుతారు? ఎలా పెంచాల్సిన బాధ్యత మీ మీద లేదా? అసలు ఇది మదమా, అహంకారం అంటాం కదా. మదం, అహంకారం అనేది చాలా చిన్న పదాలు వీటి ముందు. ఒళ్ళుపై తెలియనితనంతో వాళ్ళు చేసిన విచ్చలవిడి విశృంఖలత్వం అంటా ఉంది. ఒక అమ్మాయి కోసం ఆ స్థాయిలో వాళ్ళు చదువుతుంది ఎంత, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు డ్రగ్స్ తీసుకునేది ఏంటి, మందు బాటిల్స్ వేసుకొని బండిలో తిరిగేదేంటి, ఆ స్థాయిలో రోడ్డు ఎక్కి కారులతో తన్నుకునేదేంటి, విధ్వంసం సృష్టించేదేంటి నడు రోడ్డు మీద?
ప్రజలను కూడా భయం కపితులను చేసేలాగా, ఆహాకారాలు పెట్టేలాగా ఏదైనా జరగరాని సంఘటన ఒకటి జరుగుంటే వీళ్ళ వల్ల అవతల ఫ్యామిలీ నాశనం అయి ఉండేది కదా. ఎన్ని ఫ్యామిలీలు నాశనం అయ్యి ఉండేవి అలాంటివి జరుగుతుంటే. రోడ్డు మీద ఫైట్ చేసుకుంటారా వీళ్ళు? అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఈ ఓం అని ఎవరైతే చెప్తా ఉన్నారో ఆ ఓము స్వయాన మాజీ మంత్రి జోగి రమేష్ కి మేనల్లుడు అని చెప్తా ఉన్నారు. అతను అంటే ఇతనితో బ్లడ్ రిలేషన్ ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే తన మామ లక్షణాలు ఇతనికి కూడా వచ్చినట్టున్నాయి. గతంలో మీరు చూస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు పెద్ద రీజన్ లేకుండానే చంద్రబాబు నాయుడు ఇంటి మీద జోగి రమేష్ దాడికి వెళ్ళారు ఒక మందం తీసుకొని. ఇదే గుర్తొస్తా ఉంది నాకు. ఆ రోజు దాడికి వెళ్తే ఎన్ఎస్సీ సెక్యూరిటీ ఉంది చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడిని టచ్ చేసిన ఎన్ఎస్సీ సెక్యూరిటీ వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్. ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళారు జోగి రమేష్. అయినా సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు చాలా సంయమనంతో వ్యవహరించారు. ఎక్కడ కూడా ఎన్ఎస్సీ సెక్యూరిటీని కూడా ఆయన కొంత సంయమనంతో ఉండేలాగా చేశారు. అదే జోగి రమేష్కి ఎన్ఎస్సీ సెక్యూరిటీ ఎదురొచ్చుంటే ఆ రోజు ఏమయ్యేది? రాష్ట్రం ఎంత దూరం వెళ్ళి ఉండేది వ్యవహారం అంతా. ఆ రోజు జోగి రమేష్కి అంతే. అటు మనం చూస్తే ఇప్పుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న బ్రహ్మోన్ చౌదరి, నాదండ్ల బ్రహ్మోన్ చౌదరి, అదేవిధంగా చూస్తే ఇంకొకరు ఎవరంటే ఈ బుద్ధా వెంకన్న, వీళ్ళు ఆ రోజు రెస్క్యూకి వెళ్తే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ మీద కూడా దాడి చేశారు. ఆ రోజు అది జరిగిన 3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళడం అనేది ఒక క్రైటీరియాగా, ఒక పెద్ద ఎసెట్ గా, ఎవరైనా వాళ్ళ మీద ఏమైనా నెగిటివిటీ ఉందా, వాళ్ళకి సంబంధించి ఏమైనా కేసులు ఉన్నాయా, మంత్రి పదవి ఇవ్వాలంటే అతను కరెక్ట్ గా ఉన్నాడా లేదా, జెన్యూన్ గా ఉన్నాడా లేదని అవి చూస్తారు యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో. కానీ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ అలా జనం మీదకి వెళ్తే, అలా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్తే ఇలా మంత్రి పదవి ఇచ్చేసాడు అతనికి. ఇలా చంద్రబాబు నాయుడిని తిట్టి అలా బయటకు వచ్చేస్తే కేసీఆర్ నాని కండువా కప్పేశాడు, ఎంపీ టికెట్ కూడా అనౌన్స్ చేశాడు. ఇలాగే చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడిని బూతులు తిడితే రోజాకి మంత్రి పదవి, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని, లోకేష్ ని, భువనేశ్వర్ తిడితే కొడాల నానికి మంత్రి పదవి. సో వంశీ ఏది కావాలంటే అది బూతులు తిడతా ఉంటాయి. ఇలా ఎవరైతే బూతులు తిడతారో వాళ్ళకే మంత్రి పదవులు జగన్మోహన్ రెడ్డి. సో అలాగ జరిగింది. ఈరోజు అది చూసిన తర్వాత, ఆ బొల్లా ఓం అరోహిత్ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఈ జోగి రమేష్ మేనల్లుడు అని చెప్తున్న తర్వాత జోగి రమేష్ కూడా అంతే చేశాడు కదా. మనం చూసాం మొన్న ఈ మధ్య మీకు ఎక్కడైతే తమ్మలపల్లిలో ఒక డంపు బయటపడింది కల్తీసారా. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇబ్రహీంపట్నంలో బయటపడింది. ఆ రోజు నారావారి కల్తీసారా అని చెప్పి చాలా దారుణంగా జోగి రమేష్ మాట్లాడాడు. అతను దాని వెనుక అద్దేపల్లి బ్రదర్స్ ఇద్దరు, దాని వెనుక కర్త కర్మ క్రియ జోగి రమేష్. చంద్రబాబు నాయుడు బదనాం చేయాలని, ఆయన ప్రభుత్వాన్ని బదనాం చేపియాలని ఇలా చేశాడని చెప్పిన తర్వాత కేసు ఫైల్ అయి జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఆయన అలాగే లోకేష్ అన్న పుడింగా అది ఇదని మాట్లాడారు ఆయన. ఈ రోజు మళ్ళా కేసులు పడ్డాయి. నిన్న మొన్న పొన్నూరులో హడావుడి చేసి మళ్ళా కేసులు పడ్డాయి ఆయన మీద. ఈ రోజు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే సిట్టు పూర్తి స్థాయిలో దానికి A to Z మొత్తం స్కెచ్ అంతా వేసింది జోగి రమేష్ అని చెప్పేసి దాంట్లో ఛార్జ్ షీట్ లో ఫైల్ చేశారు. 1300 పేజీల ఛార్జ్ షీట్ అది. సో రేపో మాపో ఆయన అరెస్ట్ ఖాయం. చూడండి, ఇక్కడ ఆయన లాగే ఉంది కదా ఇతని యాటిట్యూడ్ కూడా. ఇలాంటి వాళ్ళని పెంచి పోషించింది ఎవరు? సరే, టీడీపీ అతను కూడా ఉన్నాడు, రోహిత్. అతని బ్యాక్గ్రౌండ్ కూడా, వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ టీడీపీ అని చెప్తా ఉన్నారు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్. మొత్తానికైతే మాత్రం పొలిటీషియన్స్ అయినా ఇంకొకరైనా ఎవరైనా పిల్లలే, వాళ్ళే దేవుడు బిడ్డలేం కాదు, అతీతులేం కాదు. ఇలా ఈ రకంగా రోడ్డు ఎక్కి మదం ఎక్కువైపోయి మత్తులో కనిపించకుండా జనాల మీద పడిపోతే దానికి రిజల్ట్ ఏంటి? అసలు ఇంత జరుగుతుంటే అసలు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? ఇంత జరిగి ఈ స్థాయిలో మొన్న అంతే, గతంలో పండు అనే ఒక అతను చనిపోతే ఆ స్థాయిలో ర్యాలీలు తీశారు మొత్తం ఆయన అభిమానులంతా కూడా ఈ కత్తులు కటార్లు పట్టుకొని. సో ఇవి కదా పోలీసులు ముందే కంట్రోల్ చేయాల్సింది. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు రక్తాభిషేకాలు చేస్తే చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారు పోలీసులు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఆమె దాడి చేస్తే ఎక్కడ సత్యసాయి జిల్లాలో అంతా అయిపోయినాక వాళ్ళని జైలుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, లేకపోతే రోడ్డు మీద నడిపించే ప్రయత్నం చేస్తారు. ముందు కదా ఉండాల్సింది, ముందు కదా పోలీసులు ఫోకస్ పెట్టాల్సింది. ఇంత జరుగుతూ ఉంటే వాళ్ళని అంత సీరియస్గా కదా లోపలేసి థర్డ్ డిగ్రీనో వేస్తే కదా వాళ్ళు ఇంకోసారి ఇలాంటివి చేయకుండా ఉండుండేది. సో ఇది ఒక మదం, ఒక అహంకారం, ఒక డబ్బు మత్తిచ్చిన ఒక ఉన్మాదంతో ఈ చర్యలకు పాల్పడ్డారు ఆటవీకుల్లాగా. దీన్ని ఎక్కడికక్కడే ఇలాంటి వాటికి చెక్ పెట్టకపోతే ఇక ఇలాంటి అసాంఘిక శక్తులు చాలా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి వీళ్ళు పెనుముప్పుగా మారే అవకాశం ఉంటుంది.